ప్రధాని నరేంద్ర మోదీకి పవన్ కళ్యాణ్కు మధ్య ఏదో తెలియని బాండింగ్ ఉందనే ప్రచారం ఇప్పుడు కేంద్ర రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. వారిద్దరూ ఒకరిని ఒకరు ఆత్మీయంగా పలకరించుకోవడం, ఒకరి గురించి ఒకరు మెచ్చుకోలుగా మాట్లాడడం, చివరికి బీజేపీ పోటీ చేస్తున్న రాష్ట్రాల్లో ఎన్నికలకు పవన్ ప్రచారకర్తగా వెళ్లడం, ఇలా అనేక సంఘటనలు ఇందుకు ఉదాహరణగా కనిపిస్తున్నాయి. వీరిద్దరి స్నేహం విషయంలో ఇప్పుడు మరో ఆసక్తికర చర్చ తెరపైకి వచ్చింది. బీజేపీ నేతలకు ప్రధానంగా మోడీకి పవన్తో మంచి బాండింగ్ ఉందని చెబుతుంటారు. గత ఏడాది ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమికి ఆ స్థాయి విజయం దక్కడంలో పవన్ పాత్రను మోడీ బాగా గుర్తించారని, అందుకే నవంబర్లో జరిగిన మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి పిలిపించారని అంటుంటారు. గత ఏడాది నవంబర్ 16, 17 తేదీల్లో మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం కోసం పవన్ ఏపీ నుంచి బయలుదేరి వెళ్లారు. సినీ నటుడిగా, పొలిటీషియన్గా పవన్కున్న కరిష్మాను ఉపయోగించుకున్న బీజేపీ 2 రోజుల పాటు నిర్విరామంగా ప్రచారం చేయించారు. ఫలితాల తర్వాత పవన్ ప్రచారం చేసిన దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ మహాయతి కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించడంతో మహారాష్ట్రలో ఉన్న తెలుగువారిని పవన్ గట్టిగానే ఆకర్షించారనే చర్చ నడిచింది. ఇప్పుడు ఢిల్లీలోనూ పవన్ని కంటిన్యూ చేయాలని మోడీ అండ్ కో భావిస్తున్నారని సమాచారం. ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు కౌంట్ డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇక్కడ ఫిబ్రవరి 3వ తేదీతో ఎన్నికల ప్రచారం ముగియనుండగా ప్రధాన పార్టీలన్నీ ప్రచార కార్యక్రమాలు, హామీల వర్షాలతో హోరెత్తిస్తున్నాయి. ఈ సమయంలోనే పవన్ను రంగంలోకి దించాలని బీజేపీ భావిస్తుందని తెలుస్తోంది. వాస్తవానికి ఢిల్లీలో సుమారు 3 లక్షల మంది వరకు తెలుగు ఓటర్లు ఉన్నారని అంచనా ఉండటంతో వారిని ఆకర్షించే ప్రయత్నంలో భాగంగా ఏపీ, తెలంగాణ నుంచి బీజేపీ నేతలకు హస్తినా ఎన్నికల షెడ్యూల్ ఇచ్చినట్లు సమాచారం. స్థానిక తెలుగు సంఘాలతోనూ టచ్లో ఉండమని వారికి సూచించినట్లు తెలుస్తుంది. మరోపక్క ఎంతమంది నేతలున్నా పవన్ ప్రచారం వేరే లెవెల్ అని భావించారో లేక మహారాష్ట్ర సెంటిమెంట్లో భాగంగానో తెలియదు, కానీ పవన్ను మరోసారి ఉపయోగించుకోవాలని బీజేపీ నేతలు ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్తో ఢిల్లీలో కనీసం 2 రోజులు ప్రచారం చేయించనున్నారని సమాచారం. మరి జరుగుతున్న ప్రచారం ప్రకారం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ పవన్ కళ్యాణ్ చరిష్మాను ఉపయోగించుకుంటుందా? పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర స్థాయిలోనే ఆకర్షిస్తారా లేదా అనేది వేచి చూడాలి.